నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. 2024 ఎన్నికల్లో షర్మిల గారు కేవలం ఇప్పటికైతే 30 స్థానాల మీద అంటే పట్టు సాధించడానికి రెడీ అవుతున్నారు. అంటే ఎక్కడైతే కాంగ్రెస్ బలోపేతంగా ఉందో ఫస్ట్ అక్కడ తన ప్రచారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారు. ఆ తర్వాత విడతల వారీగా తను అనుకున్నది టార్గెట్ రీచ్ అవ్వాలని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు తను తీసుకున్న నిర్ణయం కరెక్టేనా అండ్ దీనివల్ల వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి గారు. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే కాంగ్రెస్ నుంచి మన వైఎస్ షర్మిల గారు కేవలం ఫస్ట్ అయితే ఒక 30 స్థానాల మీద ఫోకస్ పెట్టారని తెలుస్తుంది. సో అంటే 30 స్థానాలు ఏంటి, అంటే కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్న స్థానాలా అసలు ఏంటి సార్? ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతానికి కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్న స్థానాలంటూ ఏమీ లేవు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో రెండు విషయాలు కనుక మనం దృష్టిలో పెట్టుకుంటా ఉంటే 2014 కావచ్చు, 2019 కావచ్చు కాంగ్రెస్ పార్టీని ఆదరించలేదు. ఆగ్రహంతో ఉన్నారు జనం. ఎందుకంటే రాష్ట్రాన్ని విభజించాలనేది ఒక కారణం అయితే, రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినటువంటి అభిమానులు అందరూ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వాదులందరూ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారింట నడవటం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు షర్మిల గారు వచ్చినందువల్ల పార్టీ గెలుస్తుందని అయితే మనం చెప్పలేం, కానీ తన ఓటింగ్ శాతాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు నిన్న రావడమే ఆమె కొన్ని ప్రశ్నలు సంధించారు జగన్మోహన్ రెడ్డి గారిని. దానికి సమాధానం నిస్సందేహంగా ఆయన చెప్పలేరు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. దానివల్ల గతంలో కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కావచ్చు, ప్రత్యామ్నాయ మార్గం కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని భావించేసి అందరూ కూడా గంపగొత్తుగా ఆయన వెంట నడవటం కూడా జరిగింది. అలా జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం తీసుకొచ్చే దాంట్లో సింహభాగం షర్మిల గారికి కూడా చెందుతుంది. ఈరోజు పరిస్థితి చూసుకుంటా ఉంటే వాళ్ళు అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వేరు. అంటే రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిగా రాజశేఖర రెడ్డి గారు లాగా ఏళ్ళతోటి కలిసి ఉంటాడు, అలాగే ఏదైనా అవసరమైతే భుజాన్ని చేసి పనులు చేసి పెడతాడు, మనకు అండదండలుగా ఉంటాడని చెప్పని భావించారు. కానీ ఆ ఆశలన్నీ అడియాశలు అయ్యాయని చెప్పని వాళ్ళకి 4.5 సంవత్సరాల్లో చాలా స్పష్టంగా అర్థమైపోయింది. అంటే అతను ఆంధ్ర రాష్ట్రం ఈరోజు ఈ పరిస్థితి రావడానికి ప్రధాన భూమిక అతను ఒంటెత్తు పోకడనేది పార్టీ శ్రేణులు, అలాగే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, గతంలో కాంగ్రెస్ పార్టీ గారి అభిమానించిన వాళ్ళందరూ కూడా, అంటే తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయలేని వాళ్ళు, కాంగ్రెస్ పార్టీతోటే ఉండాలనుకున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు అనుకున్నది ఏది ఆంధ్ర రాష్ట్రంలో పూర్తి కాలేదు. పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది, చాలా ఇబ్బందులతో ఎదుర్కొంటున్నారు. అలాగే కార్యకర్తల్ని పట్టించుకోవట్లేదు, నాయకుల్ని పట్టించుకోలేదు, నిరాదరణకు గురయ్యారు. నిజమైన కాంగ్రెస్ వాదులందరికీ కూడా అక్కడ సరైన ప్రాధాన్యత లేదు. అలాగే ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప ఇంకెవరికి ప్రాధాన్యత లేదు. అంటే వాళ్ళ చెల్లిని చూసినా కూడా, వాళ్ళ అమ్మగారిని చూసినా కూడా, తల్లిగారు చెల్లిగారు పక్కెళ్ళిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా వచ్చారు, అంటే ప్రత్యర్థిగా మారారు. మరి అలాగే బాబాయ్ గారి కుటుంబం, ఇట్లా చూసుకుంటా ఉంటే ఆయన వెంట కుటుంబ సభ్యులు కూడా ఎవరు లేరు, పార్టీలోనూ లేరు. ఇప్పుడు ఎవరెవరికో పదవులు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి మరణానికి కారణం రిలయన్స్ సంస్థ అని, ఆ సంస్థకి సంబంధించినటువంటి ఆస్తుల మీద, వాళ్ళ కార్యాలయాల మీద దాడులు జరిగినాయి. మరి అలాంటి రిలయన్స్ సంస్థకు సంబంధించి పరిమళ నత్వాని గారిని తీసుకొచ్చేసి రాజ్యసభ సీట్ ఇచ్చారు. నా తండ్రి చావుకి రిలయన్సే కారణం అని భావించి ప్రజలు రెచ్చగొట్టినటువంటి కొంతమంది కార్యకర్తలు మరి ఈరోజు దానికి ఏం సమాధానం చెబుతారో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దగ్గర లేదు. ఇది మొట్టమొదట ఒక రకమైనటువంటి భావన వాళ్ళ యొక్క అభిమానులు ఏర్పడింది. ఇదేంటి ఇలా అన్నారు కదా, పోరాడతారు అనుకున్నారు కదా. రెండోది, రాజశేఖర రెడ్డి గారి వారసత్వం తీసుకున్న ఇతను షర్మిల గారు దూరం అయిపోయారు. ఇతనే వారసుడిగా భావించాము, కానీ నిజమైన వారసుడు ఇతను కాదు. కాబట్టి షర్మిల గారు వచ్చారు. కాబట్టి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళటానికి ఇష్టం లేని వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి ఓటేయటానికి ఇష్టం లేని వాళ్ళు కూడా ఈరోజు షర్మిల గారు వెంట నడుస్తారు. కొంతమంది నాయకులు రావడం కూడా జరిగింది. ఇక ఆ సంఖ్య పెరిగింది. ఎందుకంటే పోటీకి మీ ప్రజల్లో మీకు ఆధారం లేదు, కాబట్టి మీరు పోటీ నుంచి తప్పుకోమని చెప్పని కొంతమందిని తప్పించడం కూడా జరిగింది.
వాళ్ళకి ప్రత్యామ్నాయం ఇంక వేరే ఏం లేదు. ఏ పార్టీకి వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి ప్రస్తుతం కనపడుతుంది ఎంతో కొంత ఇదే పార్టీ కాబట్టి షర్మిల గారు ఈరోజు పార్టీ అధ్యక్షురాలుగా వచ్చిన తర్వాత తొలి ప్రసంగంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ప్రశ్నలు సంధించారు. అది ఆయన సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ప్రజలు ఆమె అనుకుంటున్నట్టు మీరు అన్నట్టు ఆ వచ్చిన నాయకులను బట్టి 30 నుంచి 35 స్థానాల్లో ఎంతో కొంత ప్రభావం చూపగలిగిన నాయకులు కనుక ఆ వెంట నడుస్తారని భావిస్తున్నారు. ఓట్లు చీలే అవకాశం ఉందంటారు. నిస్సందేహంగా నష్టం అనేది, అపారమైన నష్టం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి జరుగుతుంది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇది ప్రతిపక్షాలకు కలిసి వచ్చే అంశమే. అంటే ఇప్పుడు సార్ ఇప్పటివరకు చూస్తున్నట్టయితే చాలా మందికి స్థానాచలనాలు అయిపోయాయి. కొంతమంది ఏమో వాళ్ళకి ఇవ్వకపోయినా కూడా సరే అన్నట్టున్నారు. కానీ ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ఏంటంటే ఇప్పుడు షర్మిల గారు సొంత చెల్లె వచ్చి మాట్లాడుతుంటే ఈ కొంతమంది కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందంటారా సార్? అంటే ఇప్పుడు షర్మిల గారు మాట్లాడిన విధానం చూసుకున్న తర్వాత, మాట్లాడేది చూసుకున్న తర్వాత ప్రజల్లో ఇప్పుడు వరకు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు వాస్తవం అనేది ప్రజలకు ఇంకా బాగా అర్థమైపోతా ఉంది. ఇప్పుడు ప్రతిపక్షాలను అయితే మాట్లాడారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి అదే సామాజిక వర్గాన్ని ఎంచుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడానికి అదే సామాజిక వర్గాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు మరి షర్మిల గారు వచ్చి మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడే మొదలు పెట్టారు. ఆమె మీద వాళ్ళ యొక్క ఛానల్స్ ఉన్నాయి కదా, వాటిలో సోషల్ మీడియాలో కూడా మొదలు పెట్టేశారు. మరి ఇప్పుడు ఆమెను ఎవరి చేత తిట్టిస్తారో చూడాలి, ఏ సామాజిక వర్గం చేత తిట్టిస్తారో చూడాలి. అంటే ఇప్పటివరకు చూసినట్టయితే టీడీపీ నాయకుడిని కానీ అందులో వర్క్ చేసే వాళ్ళని తిట్టడం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ తిట్టిన వాళ్ళకి సీట్లు అనే ఒక వార్త అయితే బయట వస్తుంది. ఎవరైతే గట్టి వాళ్ళని తిడతారో వాళ్ళకి ఎమ్మెల్యే సీట్, ఎంపీ సీట్. ఇప్పుడు చెల్లెల్ని గట్టిగా తిట్టిన వాళ్ళకి ఏ సీట్ ఇస్తారని అని ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని, పవన్ కళ్యాణ్ గారిని మీరు తిట్టండి అని చెప్పని లోక్సభ సభ్యులకు, కొంతమంది శాసనసభ్యులకు కూడా ఇవ్వడం కూడా జరిగింది కదా. మరి వాళ్ళు మాకు ఆ తిట్టే సంస్కృతి మాది కాదని చెప్పి కొంతమంది, అంటే ఇప్పుడు అందరూ అన్ని పార్టీలు మంచి వాళ్ళు ఉండరు, అన్ని పార్టీలు చెడ్డవాళ్ళు ఉండరు. కాకపోతే ఇప్పుడు అధిక సంఖ్యలో ఈ పార్టీలో ఏం జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రతిపక్షాలను తిట్టినా, ప్రతిపక్షాల ఇళ్ల మీద వెళ్ళి దాడులు చేసినా, లేకపోతే ఎస్సీలను కావచ్చు బీసీల మీద దాడులు చేసినా, వాళ్ళని ఇబ్బందులు పెట్టినా, అలాంటి వాళ్ళకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది మంచి సంస్కృతి కాదు. ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా కూడా ఇది మంచి సంస్కృతి కాదు. ప్రజాస్వామ్యం బాగా ఉండాలి అన్నా, ప్రజలు సురక్షితంగా ఉండాలన్నా, సుశాంతులతో ఉండాలన్నా, ప్రస్తుతం ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రంలో అయినా సరే అశాంతి లేకుండా ఉండాలి. కాబట్టి అలాంటి అశాంతికి అధినేతలే కారణమైనప్పుడు, అధినేతల ప్రవర్తనే కారణమైనప్పుడు చెప్పుకోవడానికి ఎవరి దగ్గర ఉంటారు చెప్పండి. కాబట్టి ఇలాంటి పరిణామంలో ఈరోజు షర్మిల గారు వచ్చి పార్టీ పెట్టారు కాబట్టి, ప్రజలు అగమ్యగోచరంగా ఉన్నారు కాబట్టి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చున్నారు, ఈ ప్రభుత్వాన్ని దించేయాలి అని చెప్పి. ఈయన మీద ఉన్న అభిమానంతో కొంతమంది, పార్టీ మీద అభిమానంతో కొంతమంది ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు రేపు పొద్దున వేరే పార్టీకి వెళ్లకుండా షర్మిల గారికి ఓటేస్తారని అయితే నేను భావిస్తాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.